చేపల ఫ్రై నేను ఎట్లా చేస్తానో ఒకసారి చూసేయండి. మరి నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు. అంత రుచిగా ఉంటుంది, అంత ఈజీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ ప్లేట్ని తీసుకుందాం. బౌల్ కన్నా ప్లేటే మనకి ఈజీగా ఉంటుంది మంచిగా మిక్స్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్, చేదవుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద గింతంత వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలగలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయ కూడా పిండుకుంటే మనకు చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు గింజలు తీసేసి మంచిగా మిక్స్ చేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని మంచిగా పట్టించాలన్నమాట ముక్కలకి. ఇలా ముక్కలకు పట్టించినాక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె అయితే సరిపోతుంది, పెద్దగా అవసరం లేదు. చూసారు కదా నేను ఎంత తక్కువ పోసినో అందులో వేసుకొని మనం వేయించుకోవడమే. చూసారు కదా ఎక్కడ అడగంటకుండా చాలా నీట్గా వస్తుంది. మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. 5-6 టేబుల్ స్పూన్ల నూనె అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా మంచిగా వేపుకోవాలి. 5 నిమిషాలలో మనకు మంచిగా వేగిపోతాయి. అటు ఇటు 5-10 నిమిషాలలో వేగిపోతాయి. చూసారు కదా చాలా చక్కగా వచ్చింది కదా. నచ్చితే మీరు కూడా వేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.